అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగతీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలని నేను సూటిగా అందరిని కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం. మా వాళ్ళైనా కూడా ఒక లైన్ ఉంటుంది మాకు. ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు దాటితే అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు. దానికి నిదర్శనం ఏంటి అంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతని కులం మొత్తం మేము చూడలేదు, అతను ఎవరు కూడా మాకు తెలియదు. అది మా చిత్తశుద్ధి. ఎప్పుడన్నా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగత హననం చేయకూడదు, ఏ రాజకీయ నాయకుడి పట్ల కూడా వ్యక్తిగత హననం చేయకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ మా సోదరిగా భావించి వారిని గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా మేము తప్పులు మాట్లాడడం, తప్పులు తోలం. మీరు ఏదైతే 30 లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారో, ఏదైతే 30,000 మంది తాలిబట్లు పోవడానికి కారణం అయ్యారో, అలాంటి నకిలీ మద్యంలో జైలుకు వెళ్ళి మీరేం స్వతంత్రం కోసం పోరాడాలని చేయలేదే, సభ్య సమాజం ఎదుగుదల కోసం మీరేమీ చేయలేదే. వీళ్ళందరి హాని కలిగించే నకిలీ మద్యంలో జైలుకు పోయారు. పోయి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే ఎట్లా? మీరు ఏం మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత? మా అధినాయకుల గురించి అవ్వచ్చు, వారి తనయులు లోకేష్ గారి గురించి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వచ్చు, మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక స్టేచర్ నాయకుల్ని మేము మా నోట్లో మాటలు కూడా రావడం అట్లాంటి మాటలు తోలుతున్నారంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఈ అశాంతి క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సీట్లు మారచ్చు, ఇక్కడ ఎటు ఓట్లేయని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. ఎక్కడి నుంచో అర్హత లేదు. ఎందుకంటే గతంలో 1924లో మీరు చేసిన అరాచకాలు దానికి చెప్పాను. 151 నుంచి 11 చేశారు. అది గట్టి హెచ్చరిక మీకు. అయినా కూడా మీరు మార్పు లేకపోతే 11 కాదు కదా, మీ రాజకీయంలో నిల్చునే అర్హత కూడా కోల్పోతారు మీ పార్టీ నుంచి ఎవరన్నా కూడా నాయకులు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ భాష అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మనం చెప్పుకోవాల్సినంత. అది అమరావతి రైతులను తిట్టారు, రైతులను జైల్లో పెట్టారు. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే అమరావతి హౌస్ కమిటీ వేసే ముందు కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గారు వారి యొక్క ఆర్డర్ పాస్ చేసేటప్పుడు గ్యాలరీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, వారి పక్కన నేనే నుంచున్నాను. అప్పుడు ఎప్పుడైతే హౌస్ కమిటీ అని చెప్పేసి చెప్పారో అప్పుడు మీరు వారి అన్న మాటలు, వారు రెచ్చగొట్టే మాటలు ఈరోజు కూడా మా చెవులో వినపడతా ఉన్నాయి. ఆ రోజు కూడా తల్లిదండ్రులను దూషించారు, ఈ రోజు కూడా తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు. మనకు ఒక డెమోక్రసీ, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఆచారాలు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది. అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే మన దావోస్ ట్రిప్పు అద్భుతంగా జరిగిందో, పెట్టుబడులు ఈ దేశంలో అన్నిటికంటే కూడా అత్యధికంగా 25% ఈ రాష్ట్రానికి వచ్చాయో, ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తూ ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో, కుతంత్రంతో ఈరోజు కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణులు చేస్తూ ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, మన పార్టీ విధి విధానాల గురించి, మన పార్టీ అధినాయకుల గురించి అందరికీ తెలిసిందే.
పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్తో ఉన్నారు. తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతలు కూసినా, తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి. చట్టం తను పని చేసుకుంటూ ఉంటుంది తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అది కూడా ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ దిశగా మనందరం కూడా ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో 45 సంవత్సరాలు దాదాపుగా ఎప్పుడు కూడా మనం పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్ళటం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఏదైతే బూతుల పార్టీ ఉందో ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాం. వాళ్ళు ఎలా రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారో, ఎలా రెచ్చగొట్టాలి. ఎందుకంటే ప్రజలు ఆవేశపరులు. వారిని మనం అంటే బాధ కలిగిస్తే వాళ్ళు ఏమని చేయగలరు. దాన్ని మేము రెచ్చగొట్టలేదు. గతంలో వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు ఉన్నప్పుడు ఆ రెచ్చగొట్టి ఏదో మాట్లాడి ఇంకా ముందు పంపించాడు. కానీ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి పంపించే ధోరణిలో మేము మాట్లాడలేదు. కానీ మళ్ళా చెప్తాను, మీరు ఇష్టానుసారం మాట్లాడి మా కులము, మా మతము, లేకపోతే అభివృద్ధిని ఆపాలి, లేదా సంక్షేమాన్ని ఆపాలి, లేదా ఈ సుపరిపాలనకి బ్రేక్ వేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. తప్పకుండా ప్రజాహితం కోరి రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎంత స్థాయికన్నా వెళ్తాం తప్ప ఇట్లాంటి మీ యొక్క హననాన్ని మేము క్షమించాము. ఏమైనా భాషను వాడుతూ లైన్ దాటి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు.